హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మనందరి గురించి 70+ అనేది ఎలా స్కోర్ చేయాలనేది గ్రూప్ డి గురించి చెప్పబోతున్నాను. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రూప్ డి అనేది కొంచెం సింపుల్ అయిన కాంపిటేటివ్లో కొంచెం సింపుల్, ఎందుకంటే 10th క్లాస్ మీద మాత్రమే అడుగుతారు. మనకి నియర్లీ మనం సెప్టెంబర్ 17th నుంచి నెక్స్ట్ నవంబర్ 17th అంటే నియర్లీ మన దగ్గర అనేది ఒక 2 months అయితే ఉన్నాయి. అంటే ఎంత ఉన్నట్టు 60 days అనుకుందాం. 60 days ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 60 daysలో మనం రోజుకి 1 మార్కు నేర్చుకున్నా, లైక్ ఒక టాపిక్ నేర్చుకున్నా, మన దగ్గర ఎన్ని వస్తాయి? 60 marks అయితే వస్తాయి ఈజీగానే. మనం ఎలాంటి టెన్షన్ పడకుండా జస్ట్ ఎవ్రీడే మనం టార్గెట్ పెట్టుకున్నాం అనుకో, ఈరోజు ఇన్ని మార్క్స్ నేర్చుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో 1 మార్క్ నేర్చుకున్నాం అనుకో, మ్యాథ్స్ నుంచి 1 మార్కు, రీజనింగ్ నుంచి 1 మార్కు, జనరల్ సైన్స్ నుంచి అలా నేర్చుకుంటే మనకి 60 daysలో మనకి 60 marks అయితే వస్తాయి. కానీ ఏ విధంగా ఫస్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటో అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్లీ మీరు చేయాల్సిన పని ఏంటంటే మ్యాథ్స్, అదేవిధంగా రీజనింగ్ అన్నది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ రెండు కలిపి మనకి ఎన్ని మార్క్స్ అంటే 55 marks. 55 marks అయితే వస్తాయి. అంటే ఇప్పుడు ఈ 55 marks అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు అన్నది లిస్ట్లో ఉండాలి అంటే, అందరితో కాంపిటేటివ్ అనేది ఫైట్ చేయాలి అంటే ఫస్ట్లీ మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్లో 25 out of 25 ఎలా తెచ్చుకోవాలి, అదేవిధంగా రీజనింగ్లో 30 out of 30 ఎలా తెచ్చుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, మన ఒక ఛానల్లో వెళ్ళి చూడొచ్చు. ఫస్ట్లీ మీరు చేయాల్సిన పని మ్యాథ్స్ నుంచి, తర్వాత రీజనింగ్ నుంచి చూడండి. తర్వాత చేయాల్సిన పని ఏంటంటే మనం జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అన్నది ఏంటంటే నేను ఆల్రెడీ అన్నది నా దగ్గర అయితే నోట్స్ అయితే ఉంది, అది అన్నది ఖచ్చితంగా అనేది మీకు అన్నది అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, పీడిఎఫ్ అనేది చేస్తాను. ఓకేనా? దీంట్లో జనరల్ సైన్స్లో కూడా ఫస్ట్లీ మనం చేయాల్సింది ఏంటంటే ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత బయాలజీ. మీరు నియర్లీ 10 chapterలే చదవండి, ఎక్కువ చదవకండి. ఎందుకు అంటే నియర్లీ ఏవైనా సరే 10 chapterల కన్నా ఎక్కువ మించి చదవకండి. నియర్లీ మనకి 8 to 9 questions అయితే వస్తాయి. కెమిస్ట్రీ నుంచి కూడా 8 to 9, బయాలజీ నుంచి అయితే 7 to 8 అలా వస్తాయి. అంటే ఇప్పుడు 8 నుంచి 9 అనుకోండి, అంటే 9 chapterల నుంచి ఎక్కడ ఇస్తారు అంటే మనం 9 ఇంపార్టెంట్ చాప్టర్లు అనేది, అందుకే ఒకటి ఎక్కువ ఎక్స్ట్రాగా 10 chapterలు అయితే చదువుకుంటే సరిపోతుంది. దీనికి మించి మీరు ఎక్కువగా చదవకండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ చదివినా సరే లాస్ట్లో రివిజన్ అనేది చేయాలి. అది చేయాలంటే మీ దగ్గర టైం అయితే ఉండాలి. అందుకు మీరు లిమిటెడ్ చాప్టర్స్ పెట్టుకోండి, 10 chapters అయితే సరిపోతాయి. ఒకవేళ మీకు టైం ఉంటే కరెంట్ అఫైర్స్ మీద కూడా నేనైతే వీడియో అయితే చేశాను, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ కరెంట్ అఫైర్స్కి బెస్ట్ ఛానల్ ఏమని నన్ను అడిగితే ఇండోలాగస్. ఇండోలాగస్లో ఏంటంటే జనవరి నుంచి ఇప్పుడు నియర్లీ ఒక సెప్టెంబర్ వరకు అయితే కరెంట్ అఫైర్స్, జూలై వరకు, ఆగస్ట్ వరకు అయితే కరెంట్ అఫైర్స్ అయితే ప్రతి ఒక్క నెల అది ఉంది. ప్లేలిస్ట్లో నేను చూసాను, ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. ఎందుకంటే నియర్లీ ఒక కరెంట్ అఫైర్స్ నుంచి మనకు ఒక 10 marks అయితే వస్తాయి. ఒక 10 marksలో మనం ఒక 5 marks మనం సంపాదించినా సరే, ఒకవేళ అట్లీస్ట్ ఒక 5 marks సంపాదించినా సరే వేరే వాళ్ళకన్నా మనకి కొన్ని ర్యాంక్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇక్కడ 1 మార్క్ ఒక డిఫరెన్స్ ఎంత అంటే మీకు లక్షల్లోనే కనబడుతుంది. ఖచ్చితంగా ఈ మాటలు అయితే మీరు ఫిక్స్ చేసుకోవాల్సిందే. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ముందే, నవంబర్లో పరీక్ష ఉంటుందని ఆల్రెడీ చేశాను. మన ఒక సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు, అందుకే నాకు ఈ విధంగా జరుగుతుందనే విషయం తెలిసే ఆల్రెడీ ముందైతే అప్లోడ్ చేశాను. ఓకేనా? అర్థమైందా? ముందు ఈ విధంగా చదువుకోవాలి. తర్వాత మీకు ఒకవేళ టైం ఉంటే జనరల్ అవేర్నెస్ మీద కూడా చూడండి. జనరల్ అవేర్నెస్ ఏంటంటే అదొక చాలా అన్నది ఉంది. ఎందుకంటే పాలిటీ చదవాలి, హిస్టరీ చదవాలి, ఎకానమీ చదవాలి, సైన్స్ అండ్ టెక్ చదవాలి, ఆర్ట్ అండ్ కల్చర్ చదవాలి. అంటే లైక్ మనం ఏంటంటే ఏదైనా ఒక మనకి ఏదో సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది చూసావా, ఆ టైంలో అయినా తెస్తున్నారు. ఒకవేళ తర్వాత అయితే నేను ఏం చేస్తానంటే జనరల్ అవేర్నెస్లో లైక్ పాలిటీలో మనకి ఆర్టికల్స్ ఎక్కువగా అడుగుతున్నారు, ఏ ఆర్టికల్స్ అడుగుతున్నారు వాటన్నింటి మీద కూడా వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? ఫస్ట్లీ మీరు చేయాల్సిన పని ఏంటంటే టెన్షన్ అయితే తీసుకోకండి. మనకి 60 days ఉన్నాయి.
అనుకున్నాం. 60 మార్క్స్ కావాలి అంటే నాకు డైలీ మీ టార్గెట్ ఏంటి ఉండాలి, డైలీ ఒక మార్క్ నేర్చుకోవాలి. లైక్ మ్యాథ్స్ నుంచి ఒక చాప్టర్ చదవడం, రీజనింగ్ నుంచి ఒక చాప్టర్ చదవడం, జనరల్ సైన్స్ నుంచి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఒక 10 అన్నది నేనైతే అన్నిటి మీద వీడియో చేశాను. మ్యాథ్స్ మీద, రీజనింగ్ మీద, జనరల్ సైన్స్ మీద, కరెంట్ అఫైర్స్ మీద. ఒకవేళ మీకు ఈ నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలని కింద అయితే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేనైతే వీడియో అయితే చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకేనా?